Hi everyone, welcome back to YouTube channel Sai Kiran T7 YouTube channel. Today Anthony Fazal season 2 episode 7 ఎలా జరిగింది ఇవాళ అయితే టాస్క్లో అరాచకంగా జరిగాయి. ఈ టాస్క్లు అయితే నేను ఎప్పుడు చూడలేదు, చాలా బాగా పెట్టారు ఈసారి. ఈ ఎపిసోడ్ అయితే హైలైట్గా ఉంది, బాగా ఎంజాయ్ అనిపించింది. ఫన్నీ వేలో డూ ఆర్ డై ఫస్ట్ శ్రీముఖ్ వచ్చింది, డూ ఆర్ డై చేయాలి అని అన్నది. ఇలా కంటెస్టెంట్స్ని మేము సెలెక్ట్ చేయం, మొత్తం టాస్క్లు అయిపోయినాక సెలెక్ట్ చేసి ప్రాసెస్ చెప్తాం, అన్ని టాస్కులు అబ్జర్వేషన్ చేస్తామని ఫస్టే చెప్పింది. ఈసారి ఇప్పుడైతే ఇవాళనైతే విన్ అయిన వాళ్ళకి డైరెక్ట్ 15 టాప్ 15కి అయితే లేదు, కంపల్సరీ నార్మల్గా మళ్ళీ అన్నీ చూసి సెలెక్ట్ చేస్తామని చెప్పింది. ఫస్ట్ అయితే టాస్క్ అయితే ఫస్ట్ జడ్జెస్ వచ్చారు, జడ్జెస్ వచ్చినట్టు టాస్క్ అయితే ఇన్వైట్ చేసాను. నిన్న ఎస్ఐడే ఎవరు పాల్గొనలేదు, ఎవరికి ఇంప్రెస్గా లేదు. వాళ్ళు ఎవరంటే ఫ్లూటో అపూర్వ అన్నది, అపూర్వ ఫ్లూటో వచ్చిండ్రు. నిన్నటి ఎపిసోడ్లో అయితే ఎగ్జిట్ కార్డులు రెండు, టాప్ 15 రెండు పెట్టింది. కానీ ఈ రోజైతే ఒకటే కార్డు పెట్టింది, ఒక కార్డు ఎగ్జిట్, ఒక కార్డు స్టీన్ అని పెట్టింది. స్టీన్ అని పెట్టినాక ఎగ్జిట్ వచ్చిన వాళ్ళు ఎగ్జిట్ అవ్వాలని చెప్పింది. అక్కడ ఫ్లోరా వచ్చింది. ఫ్లోరా వచ్చినాక అలా కార్డ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో అయితే ఆర్గ్యుమెంట్ ఏం జరగలేదు. నాకైతే కొంచెం ఆర్గ్యుమెంట్ జరిగితే కొంచెం కాన్సెప్ట్ ఇంకా డిఫరెంట్ ఎపిసోడ్ పోయేది. కానీ అక్కడ ప్లూటో అనేటి అయినా తెలుగు కాదు కాబట్టి, జపాన్ కాబట్టి అతనికి ఆర్గ్యుమెంట్ ఉండదు కాబట్టి మేబీ ఆ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఇద్దరిలో. ప్లూటోకి అయితే ఎగ్జిట్ కార్డ్ వచ్చింది. ఎగ్జిట్ కార్డ్ వచ్చినాక ఎగ్జిట్ అయ్యాడు. అతను బాగా మాట్లాడాడు, కానీ అతన్ని సెలెక్ట్ చేయడమే అది వేస్ట్ నాకైతే అనిపించింది. జపాన్ కాబట్టి, ఇండియా లెవెల్ కాబట్టి బిగ్ బాస్ ఇండియా లెవెల్లో తీసుకుంటే అయిపోవు. నాకైతే అదొక మిస్టేక్ అనిపించింది, బ్లెండర్ మిస్టేక్. తర్వాత అపూర్వకు స్టీమ్ వచ్చింది, కంటిన్యూ ద అగ్ని పరీక్ష అని అన్నారు. తర్వాత అయితే నెక్స్ట్ అయితే శ్రీముఖి అయితే కొంచెం ఫుల్గా టాస్క్ హెవీగా ఉండాలని మిర్చీస్ అయితే పంచింది. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వచ్చింది. నా బర్త్డే మేలో అయిపోయింది, నా బర్త్డే సెలబ్రేషన్గా మిర్చి ఇస్తున్నాను, ప్రతి ఒక్కరికి ఇచ్చింది మిర్చి తినమన్నది. అది పవర్ఫుల్ స్పైసీ అయితే 5000 అని చెప్పింది. తర్వాత ఇంకా డోస్ పెంచాలని రెడ్ చిల్లీస్ తెచ్చింది. రెడ్ చిల్లీస్ ఇది ఎంత కెపాసిటీ ఉంటుంది అంటే అందరూ 10-15 అన్నారు, కానీ 15,000 అని చెప్పింది స్పైసీనెస్. కానీ ఆ మిర్చిని అయితే అమ్మాయికైతే ఏ టాస్క్ ఇచ్చినా ఆ టాస్క్ చేద్దామన్న వీర లెవెల్లో ఉండే. తర్వాత అయితే ఆ రెడ్ మిర్చి అయితే అమ్మన్కి ఇచ్చింది. అమ్మన్ అయితే ఘోరంగా స్పైసీనెస్తో ఘోరంగా అల్లాడిపోయాడు, ఘోరంగా అయింది. తర్వాత అయితే టాస్క్ అయితే మొదలు పెట్టారు, జోలో చిప్స్ లాంటిదే సంథింగ్ గోస్ట్ పేపర్ చిల్లీ అని చెప్పారు. ఆ చిల్లీ ఫ్లెక్స్తోని మేమైతే ఒక స్పైసీ చిప్ తయారు చేసాం మా జడ్జెస్ అని అన్నాను. దానికి నలుగురిని సెలెక్ట్ చేశారు. నలుగురు అయితే ఫస్ట్ అయితే దీపక్ సెలెక్ట్ చేశారు, తర్వాత అమన్ సెలెక్ట్ చేశారు, తర్వాత లయ, తర్వాత సుమ చిల్లీ ఫ్లెక్స్లో. నాకైతే ఇల్లు అయితే కొంచెం డేర్ చేసిన వాళ్ళకైతే యాక్సెప్ట్ చేసుకోవాలి, ఇదైతే ప్రౌడ్నెస్ వాళ్ళకైతే చెప్పాలి. ఫస్ట్ అయితే టాస్క్లో అయితే ఫస్ట్ గోస్ట్ చిప్స్ తిన్నాక తర్వాత పాలు తాగి తర్వాత బెలూన్ బ్లాస్టింగ్ అన్న 25 బెలూన్స్. నాకైతే ఇదైతే అరాచకం టాస్క్ అనిపించింది, ఘోరం కష్టమైన డిఫికల్ట్ టాస్క్. ఈ సీజన్తో పోల్చుకుంటే ఇదే మోర్ డిఫికల్ట్ టాస్క్. ఫస్ట్ అయితే చిప్స్ అందరు తిన్నారు, కానీ చిప్స్ తిన్నాక సుమ అయితే లీడ్లో ఉండే ఫస్ట్ బెలూన్ పలగొట్టింది. కానీ ఆమె గ్రేట్ లేడీస్ కాబట్టి. కానీ ఆ తర్వాత టాస్క్ అయితే కంటిన్యూ అయింది. తర్వాత ఇద్దరు దీపక్ను అమన్ టాస్క్లోకి వచ్చారు. తర్వాత లయ నార్మల్గానే వేసింది, ఆమె చిన్న ఏజ్ కాబట్టి ఆమె మొత్తం టాస్క్ అయితే పూర్తి చేయలేకపోయింది. ఫస్ట్ అయితే టాస్క్ పూర్తి చేసింది దీపక్, కానీ ఫస్ట్ టాస్క్ అయితే మేము సుమ పూర్తి చేస్తుంది అనుకున్నా, ఫస్ట్ బెలూన్ వల్ల కూడా. ఆమె కొంచెం డిసప్పాయింట్ ఏం చేసిందంటే ఆ కారంతో నిన్న చేతులతోనే కళ్ళు నలవడంతోనే ఆమెకు మధ్యలో బ్రేక్ వచ్చింది. కానీ అందరికి ఇచ్చారు అది, కానీ ఆమె ఒక బ్లెండర్ మిస్టేక్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. అయితే దానిలో అయితే దీపక్ 25 బెలూన్స్ వల్ల ఒకటి సక్సెస్ఫుల్గా హోల్డ్లో పడ్డాడు, అగ్ని పరీక్షలో ఉంటాడు. అమన్ ఇంకా నెక్స్ట్ తర్వాత ఫ్యూ సెకండ్స్లో సుమ. ఇంకా అయితే లేడీస్లో అయితే గ్రేట్, నాకైతే ఆమె అంత టాస్క్ చేయడం, డేర్గా చేయడం, ఇదైతే వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ యాక్సెప్టెడ్ పూరా అందరికీ. నాకైతే ప్రౌడ్నెస్ అనిపించింది ఈ టాస్క్తోని. నెక్స్ట్ టాస్క్ ముక్కు చెవులన్నా, నోస్ అయినా, హియర్ అండ్ అట్లా చెప్పిండు. టాస్క్ అయితే డైరీ చేయమన్నారు. తర్వాత అయితే ఫస్ట్ అయితే ఈ టాస్క్ అయితే ఓన్లీ బాయ్స్కి అన్నారు, ఎందుకంటే నిన్న లేడీస్కి ఇచ్చారుగా, దానిలో అన్యాయం జరిగిందని సంథింగ్ ఏదో ఫన్ అయితే క్రియేట్ చేశారు. తర్వాత అయితే బాయ్స్ వచ్చారు, నలుగురు వచ్చినాక దానిలో అయితే రోహిత్ను హేమంత్ని సెలెక్ట్ చేశారు. ఇద్దరికి ఆల్రెడీ ఇంతకుముందు టాస్క్లో అయిపోయింది కదా, అమ్మ అనుకున్న దీపక్.
అయితే వీళ్ళిద్దరికి సెలెక్ట్ చేశారు. ఫస్ట్ అయితే 2 మీరు సెలెక్ట్ చేసుకుని చెవులు, ఇయర్, హైబ్రో, నోస్ అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఇయర్ను హైబ్రో అని సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత బిందు మాధవ్ అన్నది నోస్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళకి అయితే నేను డైరెక్ట్ ఇచ్చేటోనైనా అన్నది. అయితే ఇద్దరు మళ్ళీ నోస్ అన్నారు. తర్వాత మళ్ళీ తర్వాత మళ్ళీ బిందు మాధవ్ అనేది సెంటర్గా కుట్టించుకోవాలి. అంటే తర్వాత రోహిత్ అయితే గివ్ అప్ ఇచ్చాడు. గివ్ అప్ ఇచ్చినాక హేమంత్ అయితే చేశాడు. హేమంత్ చెవులు కుట్టించేటప్పుడు ముక్కు కుట్టడంలో అయితే ఏ బాధ లేకుండా నేను ఏ టాస్క్ అయినా చేయగలుగుతా అన్న రేంజ్లో చేశాడు. ఇదైతే ఎపిసోడ్కి హైలైట్ అనిపించింది. ఎందుకంటే అది చేయడం ఇంకా గ్రేట్ అసలు ఈ టాస్క్ అనేది. ఇది నెక్స్ట్ టాస్క్ అయితే నెక్స్ట్ టాస్క్ 2 క్యాన్స్ పెట్టారు. దాంట్లో కలర్ వాటర్స్ పెట్టారు. 2 గ్లాసులు ఇచ్చారు. సంథింగ్ గ్లాస్ ఇచ్చి అవి తీసుకుపోయి అలా వేయమన్నారు. దానికి కాల్కి టైఅప్ చేసి నడవకుండా అంతే చేశారు. ఫస్ట్ అయితే ఇద్దరిని పిలిచారు. ప్రియాను రుచితాను పిలిచారు. రుచితాను ప్రియాకు పిలిచినాక తర్వాత దాంట్లో జ్యోత్స్న గాయత్రి వచ్చి కాళ్ళకి స్ట్రిప్స్ చేస్తుంది. రుచిత అయితే కొంచెం నాకు కంఫర్ట్గా లేదు అది ఇది అని అన్నది. తర్వాత అక్కడ శ్రీముఖి రేస్ అయింది. నీ కంఫర్ట్నెస్ లేకుండానే ఆ టాస్క్ కాబట్టి అని అన్నది. నువ్వు గో అని అన్నది. కానీ నాకైతే ఒక రుచిత కొంచెం ఆర్గ్యుమెంట్ చేసుకొని రిక్వెస్ట్ చేసుకుంటే బెటర్ అనిపించింది. నాకైతే కొంచెం డిసప్పాయింట్ అని అనిపించింది. తర్వాత ఝాన్సీ వచ్చినాక దాంట్లో ట్యాగ్ చేశారు. తర్వాత అయితే వాళ్ళకి వైబ్రేషన్స్ పెట్టారు. నాకైతే వైబ్రేషన్స్ పెట్టి బిందు మాధవ్ అయితే వైబ్రేట్ చేసింది. కానీ ఘోరంగా వైబ్రేట్ చేసుకుంటూ వాళ్ళు గ్లాసులు పోసుకుంటూ ఉన్నారు. లాస్ట్కి అయితే ఝాన్సీ విన్ అయినాక తర్వాత నీకేం అంత వైబ్రేషన్ అనిపించలేదంటే నేను మా డాడీ కష్టం కన్నా నాకు ఏది కాదంటే నాకు ఇంకా ఎమోషనల్ అయిపోయాను. ఎందుకంటే వాళ్ళ డాడీ ఎలక్ట్రికల్ పోల్ మీద ఉన్నప్పుడు షాక్ వచ్చింది. సంథింగ్ ఏదో చెప్పింది. అక్కడికైతే ఈ టాస్క్ అయితే పూర్తయింది. ఝాన్సీ విన్ అయింది. నెక్స్ట్ టాస్క్ అయితే స్టార్ట్ చేశారు. క్లిప్స్ ఆ 161 క్లిప్స్ అని మనం బట్టలకు పెడతాం కదా క్లిప్స్. ఆ క్లిప్స్తోని మీరు మీ బాడీ మీద ఎన్ని క్లిప్స్ ఇచ్చేస్తారు టైం అయ్యే వరకు ఎవరు లీడ్ ఉంటే వాళ్ళు విన్నర్ అని చెప్పారు. తర్వాత అయితే ఫస్ట్ అయితే జ్యోత్స్నాను గాయత్రిని సెలెక్ట్ చేశారు. తర్వాత అయితే అభిజిత్ అయితే ఎక్కువ మోటివేషన్ రోహిత్ కనిపించింది నాకైతే. ఎందుకంటే ఆయన అక్కడ చేతులు ఇంకెత్తలే కానీ నువ్వు చేస్తావు చేయవా అని చెప్పిండు. అయితే రోహిత్ని ఇంకా సెలెక్ట్ చేశారు. రోహిత్ సెలెక్ట్ చేసినాక అదైతే క్లిప్స్ పెట్టుకోవడం అయితే ఘోరం కష్టమైన పని. కానీ అయితే క్లిప్స్ పెట్టుకున్నాడు. విత్ ఇన్ టైమ్ ఆఫ్ అయిపోయేలోపు జ్యోత్స్న రోహిత్ లీడ్లో ఉండే గాయత్రి అందంగా మాత్రాన్ని చేసింది. జ్యోత్స్న అయితే 72 క్లిప్స్ పెట్టుకోగానే ఆమెనే విన్నా అనుకున్నాను నేను క్లియర్లీ. కానీ అక్కడ రోహిత్ ఇంకా చాలా బాగా ఆడాడు. ఎఫర్ట్ అయితే చాలా బాగా పెట్టాడు. అతడు చాలా విభత్సంగా ఆడాడు. సెంచరీ చేశాడు. అసలు క్లిప్స్ సెంచరీ పెట్టి విన్ అయ్యాడు ఆ టాస్క్ అయితే. నెక్స్ట్ అయితే ఐస్ టబ్ అయితే పెట్టారు. ఐస్ టబ్లో అయితే దాంట్లో టాస్క్ అయితే చాలా బాగానే అనిపించింది. కానీ ఒక ట్రిక్ అయితే పెట్టిళ్ళు 3 minutes విత్ ఇన్ 3 minutes నియర్ బై ఎవరు లేస్తారో వాళ్ళే విన్నర్ అని అన్నారు. కానీ అదైతే గ్రేట్. అక్కడ రుచిత అపూర్వ వచ్చింది. అపూర్వ రుచిత ఆ ఐస్ బౌల్లో నిల్చున్నారు. ఫస్ట్ అయితే అపూర్వ నిల్చున్నారు. తర్వాత రుచిత నిల్చున్నది. తర్వాత అయితే టైం అయితే అభిజిత్ అయితే చెప్పాడు 3 minutes 14 seconds అని చెప్పాడు. ఎట్లా రుచిత ఓడిపోయినట్టే. అంటే 3 minutesకి ఎవరు నియర్ బై లేస్తారో వాళ్ళే విన్నర్ అని చెప్పింది. అప్పటికే అపూర్వ అయితే 3 minutes 14 secondsకి నిల్చున్నది కాబట్టి ఆమెను గెలిచింది. తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. 4 జడ్జెస్ 8 మందిని సెలెక్ట్ చేయాలి. ఒక్కొక్కరు 2 అని చెప్పారు. ఫస్ట్ అయితే అభిజిత్ అయితే కొంచెం గర్జ అనిపించింది కానీ అది ఏం అనిపించాలి. ఇప్పుడైతే అపూర్వని సెలెక్ట్ చేసింది. ఆ ఎపిసోడ్లో అయితే నేను రాంగ్ అనుకున్నా కానీ నా ప్రొసెక్షన్ రాంగ్ అనే తెలిసింది. అభిజిత్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే సారీ, నేను ఇంకా అభిజిత్ ఫ్యానే ఒకప్పుడు బిగ్ బాస్ 4 నుండి. ఇప్పుడైతే నేను చెప్పలేను అంతే. అపూర్వని సెలెక్ట్ చేసాడు. ఫస్ట్ అపూర్వను, తర్వాత హేమంత్, తర్వాత అమన్, దీపక్, ప్రియా, ఝాన్సీ, రోహిత్, గాయత్రి వీళ్ళని అందరినీ సెలెక్ట్ అయ్యింది. లాస్ట్కి అయితే 5 అమ్మాయిలు ఉండే. గాయత్రి, జ్యోత్స్న, లయ, సుమ, రుచిత. నాకైతే గాయత్రిని సెలెక్ట్ చేసినప్పుడు అయితే నాకు అనిపించలేదు. వీళ్ళకన్నా మోస్ట్ ఎఫర్ట్ పెట్టిన అక్కడ ఉన్నారు. జ్యోత్స్న అయితే అది క్లిప్స్ పెట్టడం అయితే అది నాట్ ఈజీ జోక్ కాదు. అదైతే కష్టమైనదే. మళ్ళీ ఇటు సుమ అయినా ఆ రెడ్ మిర్చి తిని అదైతే బ్లాస్ట్ అవ్వడం నాకైతే కొన్ని అన్యాయమే జరిగినట్టు అనిపించింది. ఆ గాయత్రికి అంతా సెలెక్ట్ చేసుకున్న అంత అనిపించలేదు. మీకేమనిపించింది? ఎవరికైనా అన్యాయం జరిగితే ఈ కామెంట్ మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ఈ వీడియోస్ ఎవరు చూస్తలేరు
కొంచెం ఓపెన్ చేసి చూసి చెప్పండి. నా కామెంట్స్ అనేది కంపల్సరీ. నాకు బూస్టింగ్ ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్.